వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత హుషారుగున్నాం, ఎడిపోతున్నాం అంటే ట్రిప్కి వెళ్తున్నాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడికో తెలుస్తుంది మీకే. ఇప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే ది బెస్ట్ ఆఫ్ ది డే. ఎన్నో డేస్ నుండి ప్లాన్ చేస్తుంటే ఇవాళ కుదిరింది అనమాట. మీకు కూడా ఇంతేనా, ఇట్లానే అవుతుందా? కానీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వెళ్తాం. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ ట్రిప్లో. వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి. ప్రతి గ్యాంగ్లో ఏ మూమెంట్ అయినా సరే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా మా గ్యాంగ్లో మేమే మస్తు ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏ మూమెంట్ అయినా సరే అండ్ సూపర్ యాక్టివ్గా ఉంటాం. స్పెషల్గా మా దాంట్లో లవ్క్య ఫుల్ ఎనర్జీగా అండ్ సూపర్ యాక్టివ్ ఉంటుంది. ఏ మూమెంట్ అయినా సరే మస్తు ఎంజాయ్ చేయాలనుకుంటుంది. ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత యాక్టివో. చూడండి వీడియో. అసలు అయితే ఫన్నీ ఏంటంటే రక్షితకి తెలుగు రాదు, కానీ డీజే పాట అనేసరికి ఎట్లా వైబ్ అవుతుందంటే మస్తు వైబ్ అవుతుంది. ఎంత ప్రశాంతంగా అసలు ఏడికొచ్చినామా చెప్పనే లేను కదా. ఇగో చూడండి ఏడికొచ్చినామా, వండర్లాకే వచ్చినాం. ఎన్నో రోజుల నుండి ఒక ట్రిప్ పోవాలి అనుకుంటున్నాం, కానీ ఫైనల్గా ఒక ట్రిప్కి అయితే వచ్చేసినాం. అది ఈరోజు అనుకున్నాం, రేపు వెళ్ళిపోయినాం అనమాట. అసలు ఎన్నో ప్లాన్లు వేస్తున్నాం, ఏం కుదురుతలే అని చెప్పి దీనికైతే ప్లాన్ వేయకుండా వచ్చేసినాం. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు బయట అట్లా ఏమున్నాయా అని చెప్పి మొత్తం చూసినాం. చూడు క్యాప్స్ ఉన్నాయంట. దిస్ వన్ ఓన్లీ నైస్. యా ఇట్స్ నైస్. గుడ్. యా everyone will take. Come first we'll it's not oh it's there. Yeah, oh, we'll take not. Kajuda, come on. Hey, keep goggles everyone. ఎవరి దాంట్లో నా goggles వాళ్ళ దాంట్లో పెట్టేసే. గుడా వన్ షో మీ. ఇది తీసుకున్నా. గుడ్ రే. బ్లూ బ్లాక్. బ్లాక్ వండర్లాకి వచ్చినాం ఈరోజు మేము. ఆఫీస్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీ నందిని. వండర్లా రోడ్ల మీద షాపింగ్. అవునా, రోడ్ల మీద గాగుల్స్ 150. Second plan is successful. Yes. We are entering into the world. అరే అందరు స్కూల్ పిల్లలు వచ్చారు ఈరోజు. ఇప్పుడు మొత్తం ఎక్స్కర్షన్ డేసే కదా, జనవరి వరకు వాళ్ళకి అదే పండగ. ఇది ఫోన్లో గంగా వెళ్ళింది చూడు. You want this tag also? అప్పుడు చూసిన. వండర్లా అయితే రీచ్ అయిపోయినాం. ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే లోపలికి అయితే వెళ్ళినాం. కానీ అక్కడ ఒక్కొక్క రైడ్, అసలు నాకు రైడ్స్ అంటే చిన్నప్పటి నుండి మస్తు భయం. ఏ రైడ్ అయినా సరే ఎంజాయ్ చేసేదానే కాను. పిక్నిక్కి ఈవెన్ ఎక్స్కర్షన్ పిక్నిక్ తీసుకుపోయినా సరే కూర్చునేదాన్ని, కానీ రైడ్స్ అస్సలు ఎక్కేదాన్ని కాదు. కానీ చూడాలి, ఈడ ధైర్యం చేశాను ఎక్కుదామని ఫిక్స్ అయినా, కానీ ఏమవుతుందో. ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ రైడ్ ఇదే. ఇది చూడంగానే అమ్మ ఇప్పుడు ఎక్కాలా అన్నట్టు అనుకున్నా. మళ్ళీ అందరు చూస్తే తిడతారు, ఎందుకు వచ్చినావు అన్నట్టు అంటారని చెప్పి కళ్ళు మూసుకొని ఏదైతే అదవుతుంది అని చెప్పి
కూర్చున్నా. కానీ ఒక్క సెకండ్ అమ్మా అనిపించింది అసలు అయిపోయిన తర్వాత. అదైతే ఎక్కేసిన, అమ్మ ఇది అయిపోయింది అనుకునే లోపే ఈడికి పట్టుకొచ్చిర్రు. అసలు ఇదేం తెలుసా, రోలర్ కోస్టర్. ఇదంటే అసలు ఎంత భయం అంటే ఆ సెకండ్కి అది ఒకటి ఉండిపోతుంది అనమాట. అమ్మ ఏమన్నా అవుతుందా ఎట్లా అని చెప్పి అదొక ఫోబియా. అది నాలో పోలేదు చిన్నప్పటి నుండి. ఇది ఎట్లా తప్పించుకోవాలా అనుకున్నా, ఎట్లన్నా గుంజుకొని పోయి రాందాకా. కానీ లాస్ట్కి ఏమైందంటే కూర్చుని ఆ సీట్ వరకు కూర్చొని అన్న ప్లీజ్ ఓపెన్ చేయవా నాకు భయం వేస్తుంది అని చెప్పి దిగేసిన. అసలు ఎంత ఫోర్స్ చేసిరో ఫ్రెండ్స్, కానీ అస్సలు కూర్చోలేదు, దిగేసిన. వాళ్ళందరూ ఎక్కి అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళని చూసి నేను బాగా ఎంజాయ్ చేసినా కానీ నాకు అసలు ఎక్కాలనిపించలేదు అనమాట. అది ఈడైతే మస్తు నవ్వుకున్నా అనమాట. సీట్ దాకా పోయి లాక్ అయినాక బయటికి వచ్చేసిన. ఎట్లుంది పవన్? ఘోరమా? ఇది నెక్స్ట్ రైడ్. ఇది ఏ రైడ్ అంటే 360 డిగ్రీ అనమాట. కంప్లీట్గా రొటేట్ చేస్తుంది మనల్ని. 5 మినిట్స్ నాన్ స్టాప్గా తిప్పిండు. బాగుండే ఈ రైడ్ కూడా. ఇది లాస్ట్ రైడ్ అనమాట. అంటే తర్వాత వాటర్ రైడ్స్ ఉన్నాయి. కానీ ఈ రైడ్ ఎంత డేంజర్ ఉందంటే లౌక్య ఒక్కతే ఎక్కింది ఈ రైడ్. అసలు ఈ రైడ్ లేని గుండె డగ్ మంది సరిపోయింది. ఇవి నార్మల్ రైడ్స్ అయిపోయిన తర్వాత తినేసి వాటర్ రైడ్స్కి పోదామని చెప్పి వెళ్తుంటే ఇట్లా అన్ని ఫన్ గేమ్స్ ఉన్నాయి. కానీ ఒక్క బాల్ కాస్ట్ 100 అంట. అట్లా 3 balls 300. ఏది పడితే అది గిఫ్ట్ ఇస్తాడు. ఎంజాయ్ ది రైడ్స్. ఐ విల్ టేక్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్. నోరే మధ్యలో ఇట్లా ఫిష్ పాండ్ కనిపించింది. మస్తు ఫిషెస్ ఉంటాయి. జస్ట్ ఫోటోగ్రఫీ కోసం అనమాట. ఇంకా దాన్ని ఏం పట్టుకోవద్దు, కాళ్ళు అట్లా ఏం పెట్టొద్దు. కానీ బాగుండే వ్యూ. ఇంకా లాస్ట్ కదా 3D ఉందని చెప్పి లోపలికైతే పోయినాం. ఇదేదో హారర్ ఉంటుంది అనుకున్నాం, కానీ హారర్ ఏం లేదు. జస్ట్ మామూలుగా కూర్చోబెట్టి చిన్నపిల్లలకి వేసినట్టు బొమ్మలు వేస్తాడు ఖాళీ. అదే చూసి బయటకు వచ్చేసాను అనమాట. వావ్ అనుకుంటా. అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు ఈ రైడ్ మాత్రం. మేమేమో ఏదైనా హారర్ వేస్తుందని చెప్పి పోతే చూడండి ఏం వేసిండో, డైనోసార్ది. జస్ట్ ఇట్లా పోయినట్టు ఉంటుంది నార్మల్గా. ఇంకా ఫుడ్ కోర్ట్ కాడికి అయితే వచ్చేసినాం. ఏమన్నా రేట్సా అబ్బా. ఫుడ్ అయితే తినేసి ఇక వాటర్ రైడ్స్కి పోదామని చెప్పినాం. డ్రెస్ చేంజింగ్. వాటర్ రైడ్స్కి ఈ క్లాత్స్ అలౌడ్ కదా. ఫోన్ అయితే ఏం తీసుకోవాలి వాటర్ రైడ్స్కి. అవైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసినాం. ప్రతి ఒక్క రైడ్స్ ఎక్కినాం. కానీ మరీ అంత రైడ్స్ ఏం లేవు. ఒక 4-5 ఉండే అంతే. దాంట్లో ఒక రెయిన్ డ్యాన్స్, మళ్ళీ వేవ్ పూల్, ఇంకా స్ప్లాష్, ఇంకా స్లైడింగ్స్ అవే ఉండే. ఇంకొన్ని ఉండే కానీ టైం అయిపోయింది అప్పటికి. స్ప్లాష్ మాత్రం 2 times ఎక్కినాం. ఎందుకంటే ఫొటోస్ కోసం అనమాట. ఒకసారి ఎక్కినాం, ఫోటో బాగా రాలేదని మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్కినాం. ఇక అన్ని గేమ్స్ అయితే అయిపోయినాయి. ఇక అన్ని ఏడవాడు ఉండే అన్నీ సదురుకొని బయటికైతే పోతున్నాం. ఇక పోయే ముంగట వీళ్ళు ఒక ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ మా లవ్కి ఏం చేస్తుందంట, ఆ ఇద్దరు మధ్యలో ఒక ఫోటో దిగుతుందంట. మస్తు కామెడీ చేసేది ఒక్కొక్కసారి. ఇది గ్రేవ్యార్డ్ ఎఫెక్ట్. మస్తు లైట్నింగ్ ఇచ్చేసిండు, సౌండ్స్, ఇంకా స్నోతో ఫుల్ నింపేసిండు. వండర్లాండ్ నైట్ వ్యూ అయితే సూపర్ ఉండే అసలు. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా వెళ్ళేటప్పుడు ఆకలేసింది. ఇంకా అన్ని స్టాల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. షవర్మా స్టాల్ ఒక్కటి ఓపెన్ ఉండే, అది తినేసి వెళ్ళిపోయినాం. ఇంకా లక్కీగా దాని నెక్స్ట్ 2 days హాలిడేస్, సాటర్డే సండే ఫుల్ రెస్ట్. ఇంకా మస్తు టైర్డ్ అయిపోయినాం. రైడ్స్ ఆడుతున్నంతసేపు ఏం అనిపించలే, కానీ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక తెలిసిందనమాట అసలు ఎంత పెయిన్స్ అంటే. అమ్మ ఫుల్ రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయినాం. ఇంతే వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.